కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి కోసం అయితే నిరంతరం కూడా ఒక పక్కన అధికారులు శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరో పక్కన ఆర్టీవీ బృందం కూడా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా తెలిసిందే పాప ఈ రోజుకైతే వారం రోజులు పూర్తవుతుంది. అయినా సరే జాడ తెలియలేదు. కుక్క జాడ అయితే తెలిసింది. కానీ ఆ పాప ఎక్కడ ఉందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏదైనా జరిగిందా అనే కోణంలో అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఈ పామాల తోటలన్నీ కూడా ఆర్టీవీ అంతా కూడా జల్లెడ పెట్టింది. మనం అన్ని కూడా మొత్తం అనువనువు కూడా పరిశీలించాం. అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టాయి. మనం కూడా ఈ యొక్క పామాల తోటలో మొత్తం అన్ని కూడా పరిశీలించాం. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతాలు మొత్తం అంతా కూడా పాప ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టాం. మనం కూడా డ్రోన్లు ఉపయోగించి ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ అనుమానాస్పదంగా ఉంది, ఈ యొక్క ప్రాంతంలో పాప తిరిగిందా అంటే మనం వెళ్ళినటువంటి ప్రాంతాలను చూసాం. డ్రోన్లు కూడా ఉపయోగించి ఆర్టీవీ అయితే పాప కోసం అన్వేషణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆర్టీవీ ఆపరేషన్ అయితే నిరంతరం కూడా కొనసాగుతుంది. 7వ రోజు కూడా ఇప్పుడు పాప కోసం అన్వేషణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ డ్రోన్ సహాయంతో ఇప్పుడైతే ఆర్టీవీ అయితే ఇప్పుడు ఈ డ్రోన్ సహాయంతో అయితే ఇప్పుడంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఈ పామాయిల తోటలో మొత్తం అంతా చేస్తాం. ఈ కొండ ప్రాంతాన్ని కూడా మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలించాం. ఇప్పుడు డ్రోన్ ఉపయోగిద్దాం. డ్రోన్ ఎగరవేసి ఒకసారి దీని ద్వారా ఎక్కడ ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన డ్రోన్ ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. డ్రోన్ ద్వారా ఇప్పుడు పాప అన్వేషణ అయితే ఇప్పుడు ఆర్టీవీ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు ఈ పాప కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తుంది. చూడొచ్చు డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ఇప్పటికే పోలీసులు అనేక డ్రోన్లు ఉపయోగించి పాప అడుగు జోడగల కోసం మనకు కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా జల్లెడ పట్టారు. ఆర్టీవీ తన వంతు భాగంగా కూడా ఇప్పటికే కొండ ప్రాంతాన్ని, జీడి మామిడి తోటలు, కొండలు, ఈ యొక్క పామాయిల తోటలు మొత్తం అంతా అన్వేషణ చేసింది. ఈ డ్రోన్ ఉపయోగించి ఇప్పుడు కూడా మరొక ప్రయోగం అయితే ఆర్టీవీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా ఈ పాప ఏ ప్రాంతంలో ఉందనేది కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు వరకు కూడా చేసినప్పుడు తెలియలేదు. అంతేకాదు మరో పక్కన కుక్కకి ఇప్పటికే దానికి జీపీఎస్ అమర్చారు. జీపీఎస్ సహాయంతో అలాగే కుక్కని పట్టుకునేందుకు మరో పక్కన ప్రధానంగా చూసుకుంటే అలాగే కుక్కని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కుక్కను పట్టుకున్నారు. ఎట్టకేలకి దానికి జీపీఎస్ అమర్చి కుక్క ఆ పాప జాడను తెలుసుకుంటా అనేది గంపెడు ఆశలతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అలాగే దానికి జీపీఎస్ అమర్చిన నేపథ్యంలో కుక్క ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రస్తుతం అయితే సంచరిస్తుంది. దాని పరిస్థితి కొంచెం నీరసంగా ఉన్నప్పటికీ కుక్క కేవలం ఈ సిహెచ్ అగ్రహారం అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలు అన్నీ కూడా మనం వెళ్ళాం. ఆ పామాయిల తోటల ప్రాంతాల్లో మాత్రమే ఆ కుక్క అయితే సంచరిస్తూ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతాలు ఆ సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి కొండ ప్రాంతం, కొండ దిగువ ప్రాంతం, నిన్న మనం వెళ్ళినటువంటి జీడి మామిడి తోటల్లో సంబంధించిన ప్రాంతం ఏదో అవన్నీ కూడా ఇప్పుడంతా కూడా కుక్క అదే ప్రాంతానికి వెళ్ళింది. మళ్ళీ తిరిగి యథావిధిగా తను ఇప్పుడు ఏదైతే ఆ చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి ఆ తల్లిదండ్రుల ఇంటికి అయితే ఇప్పుడైతే చేరుకుని ఇక్కడే రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రోన్ అయితే ఇప్పుడైతే చూడొచ్చు. మనం ఇక్కడ ఇంకా ఇంటి వద్ద ఉన్నాం. డ్రోన్ల ద్వారా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్టీవీ ప్రస్తుతం ఇక్కడైతే డ్రోన్ని పైకి పంపించాం. అలాగే 1-2 సార్లు ఆ డ్రోన్ అయితే మొత్తం అన్ని కూడా ఈ యొక్క ప్రాంతాలని పరిశీలిస్తుంది. అలాగే కుక్క వెళ్ళినటువంటి ప్రాంతాలతో పాటు జీపీఎస్ ఏ మార్గం కూడా వెళ్ళిందని, అలాగే కుక్క ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ట్రావెల్ చేసింది ఆ యొక్క ప్రాంతాలని ఇప్పటికే జీపీఎస్లో అప్పటికే పొందుపరిచారు. ఆ యొక్క ప్రాంతాలలో ఇప్పటికి అధికారులు మరొకసారి కుక్క తిరిగినటువంటి ప్రాంతాలు అంటే ఇక్కడెక్కడే తిరిగినప్పటికీ 1-2 సార్లు అంటే ప్రతి ప్రదేశాన్ని కూడా అనుమానించాలి. ఆ ప్రదేశంలో అలాగే ఆ డ్రోన్ ద్వారా కూడా ఆ కుక్క ఏదైతే ఈ యొక్క పెంపుడు కుక్క జీపీఎస్ అమర్చినటువంటి ప్రాంతాలను కూడా ఆ డ్రోన్ల ద్వారా ఆర్టీవీ అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆ కుక్క ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎట్టకేలకు మళ్ళీ ఇక్కడికే చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా చిన్నారి ఆచూకీ కోసం 7వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. 7వ రోజు ఇప్పుడు ఆపరేషన్లో భాగంగా డ్రోన్ల ద్వారా కూడా ఆర్టీవీ నిఘా ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం పాప ఆచూకీ కోసం అయితే ప్రధానంగా 7వ రోజు కూడా ఇప్పుడు పోలీసులు పక్కన నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. మరొక పక్కన దీనికి సంబంధించిన డేటా అంటే ప్రధానంగా కుక్క ఏదైనా చిన్న క్లూ ఇస్తుందా ఈ రోజన్నా సరే దానికి జీపీఎస్ అమర్చిన నేపథ్యంలో పాప వెళ్ళినటువంటి ప్రాంతానికి ఏమన్నా వెళుతుందా అనే గంపెడు ఆశతో ప్రతి ఒక్క అధికారితో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి జీపీఎస్ పైనే మొత్తం అందరూ కూడా కుక్క చూపించేటువంటి మార్గం పైన అందరూ ఆశలు ఉన్నాయి. మనం కూడా ఇంకా 1-2 సార్లు ఈ యొక్క ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా కూడా చర్చ ఆపరేషన్ అయితే ఆర్టీవీ ఇంకా కొనసాగిస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కొన్న తాజా పరిస్థితి.
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి కోసం అయితే నిరంతరం కూడా ఒక పక్కన అధికారులు శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరో పక్కన ఆర్టీవీ బృందం కూడా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా తెలిసిందే, పాప ఈ రోజుకైతే వారం రోజులు పూర్తవుతుంది. అయినా సరే జాడ తెలియలేదు. కుక్క జాడ అయితే తెలిసింది, కానీ ఆ పాప ఎక్కడ ఉందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏదైనా జరిగిందా అనే కోణంలో, అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఈ పామాల తోటలన్నీ కూడా ఆర్టీవీ అంతా కూడా జల్లెడ పెట్టింది. మనం అన్ని కూడా మొత్తం అనువనువు కూడా పరిశీలించాం. అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టాయి. మనం కూడా ఈ యొక్క పామాయిల తోటలో మొత్తం అన్ని కూడా పరిశీలించాం. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతాలు మొత్తం అంతా కూడా పాప ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టాం. మనం కూడా డ్రోన్లు ఉపయోగించి ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ అనుమానాస్పదంగా ఉంది, ఈ యొక్క ప్రాంతంలో పాప తిరిగిందా అంటే మనం వెళ్ళినటువంటి ప్రాంతాలను చూసాం. డ్రోన్లు కూడా ఉపయోగించి ఆర్టీవీ అయితే పాప కోసం అన్వేషణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆర్టీవీ ఆపరేషన్ అయితే నిరంతరం కూడా కొనసాగుతుంది. 7వ రోజు కూడా ఇప్పుడు పాప కోసం అన్వేషణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ డ్రోన్ సహాయంతో ఇప్పుడైతే ఆర్టీవీ అయితే ఇప్పుడు ఈ డ్రోన్ సహాయంతో అయితే ఇప్పుడంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఈ పామాయిల తోటలో మొత్తం అంతా చేస్తాం. ఈ కొండ ప్రాంతాన్ని కూడా మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలించాం. ఇప్పుడు డ్రోన్ ఉపయోగిద్దాం. డ్రోన్ ఎగరవేసి ఒకసారి దీని ద్వారా ఎక్కడ ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన డ్రోన్ ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. డ్రోన్ ద్వారా ఇప్పుడు పాప అన్వేషణ అయితే ఇప్పుడు ఆర్టీవీ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు అయితే ఈ పాప కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తుంది. చూడొచ్చు, డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ఇప్పటికే పోలీసులు అనేక డ్రోన్లు ఉపయోగించి పాప అడుగు జోడగల కోసం మనకు కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా జల్లెడ పట్టారు. ఆర్టీవీ తన వంతు భాగంగా కూడా ఇప్పటికే కొండ ప్రాంతాన్ని, జీడి మామిడి తోటలు, కొండలు, ఈ యొక్క పామాయిల తోటలు మొత్తం అంతా అన్వేషణ చేసింది. ఈ డ్రోన్ ఉపయోగించి ఇప్పుడు కూడా మరొక ప్రయోగం అయితే ఆర్టీవీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా ఈ పాప ఏ ప్రాంతంలో ఉందనేది కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు వరకు కూడా చేసినప్పుడు తెలియలేదు. అంతేకాదు మరో పక్కన కుక్కకి ఇప్పటికే దానికి జీపీఎస్ అమర్చారు. జీపీఎస్ సహాయంతో అలాగే కుక్కని పట్టుకునేందుకు మరో పక్కన ప్రధానంగా చూసుకుంటే అలాగే కుక్కని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కుక్కను పట్టుకున్నారు. ఎట్టకేలకి దానికి జీపీఎస్ అమర్చి కుక్క ఆ పాప జాడను తెలుసుకుంటా అనేది గంపెడు ఆశలతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అలాగే దానికి జీపీఎస్ అమర్చిన నేపథ్యంలో కుక్క ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రస్తుతం అయితే సంచరిస్తుంది. దాని పరిస్థితి కొంచెం నీరసంగా ఉన్నప్పటికీ కుక్క కేవలం ఈ సిహెచ్ అగ్రహారం, అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలు అన్ని కూడా మనం వెళ్ళాం. ఆ పామాయిల తోటల ప్రాంతాల్లో మాత్రమే కుక్క అయితే సంచరిస్తూ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతాలు ఆ సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి కొండ ప్రాంతం, కొండ దిగువ ప్రాంతం, నిన్న మనం వెళ్ళినటువంటి జీడి మామిడి తోటల్లో సంబంధించిన ప్రాంతం ఏదో అవన్నీ కూడా ఇప్పుడంతా కూడా కుక్క అదే ప్రాంతానికి వెళ్ళింది. మళ్ళీ తిరిగి యథావిధిగా తను ఇప్పుడు ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి తల్లిదండ్రుల ఇంటికి అయితే ఇప్పుడైతే చేరుకుని ఇక్కడే రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రోన్లు అయితే ఇప్పుడైతే చూడొచ్చు, మనం ఇక్కడ ఇంకా ఇంటి వద్ద ఉన్నాం. డ్రోన్ల ద్వారా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్టీవీ ప్రస్తుతం ఇక్కడైతే డ్రోన్ని పైకి పంపించాం. అలాగే 1-2 సార్లు ఆ డ్రోన్లను అయితే మొత్తం అన్ని కూడా ఈ యొక్క ప్రాంతాలని పరిశీలిస్తుంది. అలాగే కుక్క వెళ్ళినటువంటి ప్రాంతాలతో పాటు జీపీఎస్ ఏ మార్గం కూడా వెళ్ళిందని, అలాగే కుక్క ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ట్రావెల్ చేసింది, ఆ యొక్క ప్రాంతాలని ఇప్పటికే జీపీఎస్లో అప్పటికే పొందుపరిచారు. ఆ యొక్క ప్రాంతాలలో ఇప్పటికి అధికారులు మరొకసారి కుక్క తిరిగినటువంటి ప్రాంతాలు అంటే ఇక్కడెక్కడే తిరిగినప్పటికీ 1-2 సార్లు అంటే ప్రతి ప్రదేశాన్ని కూడా అనుమానించాలి. ఆ ప్రదేశంలో అలాగే ఆ డ్రోన్ ద్వారా కూడా ఆ కుక్క ఏదైతే ఈ యొక్క పెంపుడు కుక్క జీపీఎస్ అమర్చినటువంటి ప్రాంతాలను కూడా ఆ డ్రోన్ల ద్వారా ఆర్టీవీ అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆ కుక్క ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎట్టకేలకు మళ్ళీ ఇక్కడికే చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా చిన్నారి ఆచూకీ కోసం 7వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. 7వ రోజు ఇప్పుడు ఆపరేషన్లో భాగంగా డ్రోన్ల ద్వారా కూడా ఆర్టీవీ నిఘా ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం పాప ఆచూకీ కోసం అయితే ప్రధానంగా 7వ రోజు కూడా ఇప్పుడు పోలీసులు పక్కన నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. మరొక పక్కన దీనికి సంబంధించిన డేటా అంటే ప్రధానంగా కుక్క ఏదైనా చిన్న క్లూ ఇస్తుందా, ఈ రోజన్నా సరే దానికి జీపీఎస్ అమర్చిన నేపథ్యంలో పాప వెళ్ళినటువంటి ప్రాంతానికి ఏమన్నా వెళుతుందా అనే గంపెడి ఆశతో ప్రతి ఒక్క అధికారితో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి జీపీఎస్ పైనే మొత్తం అందరూ కూడా కుక్క చూపించేటువంటి మార్గం పైన అందరూ ఆశలు ఉన్నాయి. మనం కూడా ఇంకా 1-2 సార్లు ఈ యొక్క ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా కూడా చర్చ ఆపరేషన్ అయితే ఆర్టీవీ ఇంకా కొనసాగిస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.